సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఎస్వి కాలేజ్ ఆవరణలో టపాసుల దుకాణాలు ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసినట్లు బానుపురి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిడమర్తి మధు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే అధికారులు చెప్పిన స్థలంలో నిబంధనలకు లోబడి దుకాణాలు ఏర్పాటు చేశామని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఎస్వి కాలేజ్ ఆవరణలో టపాసుల దుకాణాలు ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసినట్లు బానుపురి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిడమర్తి మధు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే అధికారులు చెప్పిన స్థలంలో నిబంధనలకు లోబడి దుకాణాలు ఏర్పాటు చేశామని అన్నారు. అధికారులు సూచించిన స్థలంలో కాకుండా బయట ఎవరైనా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తమకు సహకరించాలని కోరారు. దుకాణదారుల వద్దనే కొనుగోలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి పండుగను ప్రజలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు క్రాకర్స్ వచ్చేసి ఎక్కడ మీకు బాంబులు కావాలన్నా కూడా మనకు అధికారులు ఎస్సీ డిగ్రీ కళాశాలను మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 56 షాపులను ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అనుమతులు ఇవ్వడం జరిగింది. అధికారులు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు వారు చెప్పినటువంటి సలహాలు సిఐ గారు, టౌన్ సిఐ గారు మరియు ఫైర్ సిఐ ఎస్ఐ గారు వారు చెప్పిన సలహాలు సూచనల మేరకు షాప్ టు షాప్ 6 ఫీట్ల గ్యాప్ను మెయింటైన్ చేస్తూ అదేవిధంగా డ్రమ్లలో వాటర్ని ఉంచుకుంటూ షాప్కు కంపల్సరీ కూడా శాండ్ మరియు ఎగ్జిక్యూటివ్ సిలిండర్స్ను పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనలతో ఇక్కడ వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. బయట వదంతులు నమ్మవద్దు, అధిక ధరలు ఉంటాయని చెప్పేసి అని కొంతమంది అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. అదంతా ఏముండదండి. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక 1000 రూపాయలు పెట్టుకొని బాంబులు కొనుక్కుంటే ఒక కవర్ మొత్తం కూడా వస్తాయి. చాలా తక్కువ ధరకు సరసమైన ధరలకే ఇక్కడ ఇవ్వబడతాయి. అధిక ధరలు అని చెప్పేసి అని వదంతులు బయట ప్రచారం జరగడం జరుగుతుంది. కనీసం అది నమ్మకూడదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి మా దగ్గరికి వచ్చి ఇక్కడ బయట అదేవిధంగా ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. బయట అనుమతులు లేకుండా ఎంతోమంది స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని టెంట్లు పెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది. అలా చేయకూడదండి. ఎందుకంటే మీ దగ్గర డ్రమ్ము వాటర్స్ కానీ సిలిండర్స్ కానీ ఇసుక కానీ అందుబాటులో ఉండవు, అదేవిధంగా అనుమతులు కూడా ఉండవు. కాబట్టి ఏదైనా జరిగితే ప్రమాదాలు జరిగితే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఎవరు కూడా బయట స్టాల్స్ పెట్టకుండా చూసుకోండి. ఎందుకంటే అధికారులు కూడా మాకు పర్మిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బయట ఎవరైతే అనుమతులు లేకుండా ఉండే అవకాశాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని కంపల్సరీ అధికారులు తప్పకుండా వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి షాపులు సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒక్కరోజు కోసం వచ్చే 100 రూపాయలు 200 రూపాయల లాభం కోసం బయట పెట్టి అనవసరంగా అనుమతులు లేకుండా బయట పెట్టడం వల్ల జరిగే ప్రమాదాలు, జరిగే నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయట బాంబులు అమ్మొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.